సహనం భక్తి యొక్క శక్తివంతమైన కవచం. ఓం సాయిరామ్. స్వాగతం. ధ్వని 31 ఎపిసోడ్కు. ఈరోజు మనం తెలుసుకోబోయే సాయి బోధ సహనం భక్తి యొక్క శక్తివంతమైన కవచం. మనసులో తొందర ఉన్నప్పుడు, ప్రార్థనలు వేగంగా జరగాలని ఆశించినప్పుడు, ఫలితం వెంటనే రావాలని కోరికపడ్డప్పుడు మన భక్తిని పరీక్షించే మొదటి విషయం సహనం. సాయిబాబా ఎల్లప్పుడూ చెప్పేవారు, సహనమే శాంతి, శాంతియే భక్తి. నానాసాహెబ్ చంద్రోకర్ బాబాకు ఎంతో భక్తుడు. ఏ సందేహం వచ్చినా వెంటనే బాబాను అడిగేవాడు. కాని బాబా వెంటనే సమాధానం చెప్పవేవారు కాదు. ఒకరోజు నానా అడిగాడు, బాబా ఎందుకింత ఆలస్యంగా చెబుతారు? బాబా మృదువుగా నవ్వి అన్నారు, సమాధానం సమయానికి రావాలిరా. సమయానికి రాని సమాధానం సమాధానం కాదు. ఆ మాటతో నానా హృదయంలో సహనం వేరుపెట్టింది. మామిడి చెట్టు నాటిన వెంటనే పండు రాదు. వర్షాలు, ఎండలు, కాలాలు దాటి పెరిగి సమయం వచ్చినప్పుడే తీయని పండు అందిస్తుంది. మన ప్రార్థనలు, మన కోరికలు కూడా అలాగే సమయం వచ్చినప్పుడే ఫలిస్తాయి. సాయి బోధ. సహనమంటే ఏమీ చెయ్యకపోవడం కాదు. సహనమంటే కష్టాలు వచ్చినా భక్తిని వదలకపోవడం. దైవం ఆలస్యం చేస్తాడు, కాని ఎప్పుడూ మరచిపోడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, క్షాంతిరార్జవం అంటే సహనమనేది దైవగుణం. సాయిబాబా బోధ ఎంతో లోతైనది. సహనం ఉన్నవాడి మనసులోనే నేను కనిపిస్తాను. సహనం ఉన్న హృదయం సులభంగా కుదరదు, కాని ఒకసారి అలవాటైతే మిగతా అన్ని విషయాలు స్వయంగా మారిపోతాయి. సహనం పాటించు, దైవం సమయానికి నీ తలుపు తట్టుతుంది. ఓం సాయిరామ్. Thank you.